మన ఊరు మన వార్తలు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క రెండవ రోజు విస్తృతంగా పర్యటించారు. 50 కోట్ల రూపాయల నిధులతో డబుల్ రోడ్డు నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు మంత్రి సీతక్క. రైతుల పేరుతో బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులకు నిజాయితీ ఉంటే వాస్తవ సమస్యలపై మాట్లాడాలని సవాల్ విసిరారు మంత్రి సీతక్క. ప్రతిపక్ష నాయకులుగా ఉంటూ బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. వడ్లు నాని మొలకలు వచ్చినా కూడా కొనకుండా నిర్లక్ష్యం చేసి మిల్లర్లతోటి కుమ్మక్కయి ఎంతో ఇబ్బంది పెట్టేది. కానీ వాళ్ళ దొంగే అని అరిసినట్టుగా ఈరోజు ములుగు జిల్లాలో ఎక్కడ కూడా ఒక గింజ కూడా మేము వదిలిపెట్టలేదు, రాష్ట్రంలో కూడా వదిలిపెట్టలేదు. కాకపోతే అకాల వర్షాలతోటి అక్కడక్కడ వానలు వచ్చినా కూడా తడిసిన ధాన్యాన్ని కూడా మేము కొంటున్నాం. కానీ కావాలని ప్రభుత్వాన్ని కొంతమంది పనిగట్టుకొని బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ మనుషులను పెట్టుకొని రైతుల ముసుగేసుకొని కొంతమంది తోటి వీడియోలు చేయించి పెడుతున్నారు. నెల్లూరు నగరంలో జరుగుతున్న సర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు మంత్రి నారాయణ. ఇంటింటి సర్వేలో పాల్గొని బిఎల్ఓలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీపై విమర్శలు గుప్పించారు మంత్రి నారాయణ. 2014లో తాము ప్రారంభించిన అభివృద్ధి పనులను వైసీపీ నిలిపివేసిందన్నారు. ప్రజా ప్రయోజనాలను గాలికి వదిలేసిందని ఆరోపించారు. 1100 కోట్ల రూపాయలతో చేపట్టి 90% పూర్తయిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మంచినీటి ప్రాజెక్టులను నిలిపివేసిందని మండిపడ్డారు. పేదల కోసం ప్రారంభించిన 204 అన్నా క్యాంటీన్స్ ని మూసివేసిందని ఫైర్ అయ్యారు మంత్రి నారాయణ. పనులు జరుగుతున్నాయి, చూడలేకపోతున్నారు. ఏదో ఒకటి విమర్శించాలా? దేనికి విమర్శిస్తున్నారు? నేను ఒకటే క్వశ్చన్ వేస్తా, ఎందుకు ఈ ఎన్టీఆర్ సిజీలో పక్కన చేయలేదు? 14-19లో పేదల కోసం చేసింది ఎందుకు చేయలేదు? 204 అన్నా క్యాంటీన్స్ పేదల కోసం ఎందుకు మూసేశారు? తర్వాత 2019 ఫిబ్రవరి నెలలో ఆ రోజు నేనే మినిస్టర్ ఈ శాఖకి 5350 కోట్లతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఈ రాష్ట్రానికి శాంక్షన్ చేస్తే దాని వాళ్ళ అది కానీ పూర్తయింటే ప్రతి ఇంటికి చక్కటి వాటర్ వచ్చేది. ఎందుకు చేయలేదు? 1100 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్కి నెల్లూరు శాంక్షన్ చేసి 1100 కోట్లు అంతా ఇంత కాదు చేసి 960 కోట్లు మేము ఖర్చు పెడితే 140 కోట్లు ఖర్చు పెట్టకుండా ఆ 2 ప్రాజెక్టులు ఎందుకు అది చెప్పాలా? అవన్నీ మేము పూర్తి చేస్తున్నామని భరించలేక ఏదో ఒకటి చేయాలా, ఏదో ఒకటి చెప్పాలని చేస్తాం. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. టేకాన్ చేస్తుంటే ఆ 11 సీట్లు రేపు ఎలక్షన్లు 0 అవుతాయి. కడప నగరంలో నిర్వహించిన రైజింగ్ రాయలసీమ కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ అభిమానం ఉండొచ్చు, కానీ దురభిమానం ఉండకూడదన్నారు. తాను పుట్టిన కడప జిల్లా రాయలసీమలో భయానకమైన దృశ్యాలు చూశానని గుర్తు చేసుకున్నారు. కరువు కాటకాలకు సీమ నిలయమన్న మంత్రి సత్యకుమార్ మేధోశక్తి కలిగిన యువతను అందించే శక్తి సీమ ప్రాంతాందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సీమలో ప్రతి జిల్లా నుంచి ఒకరో ఇద్దరో సీఎంలుగా వ్యవహరించారని స్పష్టం చేశారు. పోలవరం పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలమవుతుందన్నారు మంత్రి సత్యకుమార్. ఇవాళ ప్రపంచంలో ఏ ప్రాంతంతోనైనా ఒక ఆరోగ్యకరమైన పోటీ ఇవ్వగలిగిన పరిస్థితి ఇవాళ రాయలసీమ ప్రాంతానికి ఉంది. ఏ దేశం ఈ ప్రపంచంలో ఏ ప్రాంతంతో వారితో అయినా పోటీ పడగలిగి ఒక నాణ్యమైన ఉద్యాన ఉత్పత్తులను ఇవ్వగలిగిన శక్తి రాయలసీమ ప్రాంతంలోని రైతులకు ఉంది. ప్రపంచంలో అది ఎటువంటి సంస్థ అయినా వాటికి నేతృత్వం వహించగలిగిన మైక్రోసాఫ్ట్కి సీఓలుగా ఉంటున్నారు. అట్లా అందించగలిగిన మేధో సంపత్తి కలిగిన యువతను అందించగలిగిన శక్తి కూడా రాయలసీమ ప్రాంతానికి ఉంది. ఉద్యానవన ఉత్పత్తులకి ఇవాళ రాయలసీమ అనేది కేంద్రంగా మారింది. ఇవాళ నీటి వనరులు పెరిగిన నేపథ్యం, రాబోయే రోజుల్లో పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఈ ప్రాంతం మరింత సస్యశ్యామలం అవుతుంది. అదేవిధంగా ఈ గోదావరి కావేరి అనుసంధానం ఏదైతే జరుగుతుందో దాని తర్వాత రాయలసీమ రూపురేఖలు వ్యవసాయ రంగంగా మారిపోతాయనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 2 ఏళ్ల కాలంలో గత ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, చంద్రబాబు నాయుడిని పొగడటం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇస్తానన్న సూపర్ 6 పథకాలు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాలైనా ఇప్పటికెందుకు అమలు కావట్లేదని ప్రశ్నించారు. 3 నెలలుగా పంచాయతీ వర్కర్లకు జీతాల్లేవని, 99 పైసలకు విలువైన భూములిచ్చే దానిలో ఉన్న స్పీడు
ఉద్యోగులకు శాలరీస్ ఇవ్వటంలో ఎందుకు లేదంటూ నిలదీశారు మాజీ మంత్రి కన్నబాబు. సామాన్య ప్రజలకు ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు కావట్లేదని విమర్శలు చేశారు. ఆక్వా రంగాన్ని పూర్తిగా నష్టాల్లో ముంచేశారని, ప్రతి రైతుకు 30 నుంచి 50% రేటు పడిపోయేలా చేశారని మండిపడ్డారు మాజీ మంత్రి కన్నబాబు. ఇవాళ ఆక్వా రైతులు తమంతట తాము కష్టపడి ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి కూడా విదేశీ మార్గద్రవ్యం తీసుకొచ్చే స్థాయికి డెవలప్ చేస్తే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కరెంటు సబ్సిడీ ఇచ్చి రొయ్యల మేతలో ధరలను కంట్రోల్ చేసి, దాంతోపాటు రొయ్యల ధరల్ని కౌంట్ పడగొట్టకుండా ఆ రోజు ప్రైజ్ ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లతో ఎక్స్పోర్టర్స్తో మాట్లాడి ప్రైజ్ నిలబెట్టి ఇన్ని చేశాం కదా. ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఎందుకు ఎక్స్పోర్టర్స్ కానీ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ రొయ్యల మేతల ధరల్ని ఎందుకు పెంచేసినాయి? కరెక్ట్గా సీజన్ వచ్చేటప్పటికి ఈ రాష్ట్రంలో రొయ్యల ధరలు ఎందుకు పడిపోతున్నాయి మీకేమైనా తెలుసా? నిన్నగాక మొన్న ఒక 1 మంత్ క్రితం, నెల రోజుల క్రితం మళ్ళీ టైగర్ ఫీడ్ కాస్ట్ కేజీకి 10 రూపాయలు, వనామీకి 8 రూపాయలు పెంచుతామంటే వైఎస్ఆర్ పార్టీ పెద్ద ఆందోళన చేసి స్వచ్ఛందంగా ఆక్వా రైతులు రోడ్ల మీదకి వచ్చి గొడవ చేస్తే భయపడి వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్టును తీవ్రంగా ఖండించారు వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి స్వయం కృషితో వ్యాపార సామ్రాజ్యాన్ని పల్నాడు ప్రాంతంలో స్థాపించి కొన్ని వేల కుటుంబాలకు ఉపాధి కల్పించిన వ్యక్తి బొల్లా బ్రహ్మనాయుడు అని అభిప్రాయం వ్యక్తం చేశారు. బ్రహ్మనాయుడు రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా వినుకొండ ప్రాంతంలో విశేష సేవలు అందించారని వివరించారు కాసు మహేష్ రెడ్డి. బొల్లా బ్రహ్మనాయుడు కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు తాము కొన్న భూమిలో కొన్ని అవకతవకలు ఉన్నాయని అధికారుల దృష్టికి తీసుకువెళ్తే తిరిగి వాళ్ల మీదే కేసు పెట్టి అరెస్టు చేయడం చాలా దారుణమని ఫైర్ అయ్యారు. బ్రహ్మనాయుడు గారిని అన్యాయంగా హైదరాబాద్ లోని పోలీసులు అరెస్ట్ చేయటం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన బ్రహ్మనాయుడు గారు అంచెలంచెలుగా ఎదిగి వ్యాపార సామ్రాజ్యాన్ని పల్నాడు ప్రాంతంలో స్థాపించి, అది తిరుమల డైరీ కావచ్చు, అనేక సంస్థలు స్థాపించి కొన్ని వందల వేల కుటుంబాలకు ఉపాధి కల్పించి ఆ ప్రాంతంలో తనకంటూ ఒక పేరు సంపాదించుకొని రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా కూడా విశేష సేవలు అందించాడు వినుకొండలో. మరి అటువంటి వ్యక్తిని అన్యాయంగా అక్రమంగా వాళ్ళ కుటుంబ సభ్యులే పోయి పోలీసులకి లేదు కలెక్టర్ ఆఫీస్ కి వాళ్ళ కొన్న భూమిలో ఏదో అవకతవకలున్నాయని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళ మీదే కేసు పెట్టి వాళ్ళనే అరెస్ట్ చేయటం ఎంతవరకు సమంజసం? ఉండొచ్చు కొన్ని ఒత్తిళ్లు, అక్కడ ఆంధ్ర నుంచి కొంతమంది మంత్రులు ఇక్కడ ఫోన్ చేసి ఉండొచ్చు. ఇవన్నీ బయటకు వస్తాయి. ఖచ్చితంగా బ్రహ్మనాయుడు గారు నిర్దోషిగా బయటకు వస్తాడు. కడప జిల్లా రాజంపేట మండలం ఊటుకూరులో వైభవంగా అంకాలమ్మ జాతర నిర్వహించారు. గ్రామ దేవత జాతరకు స్థానికులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా స్థానికుల ఆహ్వానం మేరకు అమ్మవారిని దర్శించుకున్నారు రాజంపేట జనసేన పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఎల్లటూరి శ్రీనివాసరాజు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని పాత బస్టాండ్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. క్రెయిన్తో గజమాల వేసి ఆహ్వానించారు. అనంతరం అమ్మవారికి శ్రీనివాసరాజు ప్రత్యేక పూజలు చేశారు. ప్రకృతి పరిరక్షణ, పక్షుల సంరక్షణపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో బర్డ్ వాక్ కార్యక్రమాన్ని నిర్వహించామని మెదక్ అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. పోచారంలోని డీబీసీలో డిఎఫ్ఓ జోజీ ఆధ్వర్యంలో బర్డ్ వాక్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ డిపిఆర్ఓ రామచంద్రరాజుతో కలిసి అదనపు కలెక్టర్ నగేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అటవీ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు అదనపు కలెక్టర్ నగేష్. అనంతరం 4 కిలోమీటర్ల బర్డ్ వాక్ లో పాల్గొన్నారు. సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ని సస్పెండ్ చేస్తూ ఆ శాఖ అడ్మినిస్ట్రేటివ్ కమిషనర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ విఫలమయ్యారని, విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరించారని మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ కమిషనర్ అండ్ డైరెక్టర్ కి కలెక్టర్ హైమావతి ఫిర్యాదు చేశారు. గతంలో కూడా ఆయనపై పలు అవినీతి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కలెక్టర్ నివేదికను పరిశీలించిన అధికారులు శాఖాపరమైన చర్యలు చేపట్టారు. అనంతరం అశ్రిత్ కుమార్ ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని
బీవీఎన్ఆర్ జెడ్పీ హై స్కూల్లో సుమారు 70 మంది అంగన్వాడీ టీచర్లకు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ పై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు నాణ్యమైన ప్రీ స్కూల్ విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏఐ యాప్ వినియోగంపై అవగాహన కల్పించారు. పిల్లల అభ్యాసం, పోషకాహారం, అభివృద్ధి వివరాలను యాప్లో నమోదు చేసి పర్యవేక్షించే విధానాన్ని వివరించారు. అలాగే ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ప్రీ స్కూల్ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు అధికారులు. హైదరాబాద్ జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెలలో జరిగిన చోరీ కేసును ఛేదించారు పోలీసులు. వృద్ధ దంపతుల్ని టార్గెట్ చేసుకోగా దోపిడీకి పాల్పడిన నేపాలీ ముఠా బెండు తీశారు. ప్రత్యేక బృందాలతో గాలించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితులు సబీనా, రాజేష్లు తమ గ్యాంగుతో కలిసి వృద్ధ దంపతుల్ని బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. అనంతరం 2 గ్రూపులుగా విడిపోయి తమ వాటాలను పంచుకున్నారు. దొంగతనం చేసిన తర్వాత ఈ ముఠా నేపాల్కు పారిపోయే ప్రయత్నం చేసింది. దేశ సరిహద్దులోని అధికారులకు ఈ దొంగలను పంపించి వేట మొదలెట్టారు పోలీసులు. ఈ క్రమంలోనే నేపాల్కు పారిపోయే ప్రయత్నంలో ఉన్న దొంగల్ని పట్టుకున్నారు. వీరి దగ్గర నుంచి 60 తులాల బంగారం, 15 కిలోల వెండి ఆభరణాలతో పాటు $3,000 ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు మల్కాజ్గిరి సిపి సుమతి. A1 మీనా, A2 రాజేష్, A3 డానియల్ చారో అలియాస్ చాంగ్, తర్వాత కిరణ్, ఈ 4 మెయిన్ అఫెండర్స్. ఈరోజు మనము వీళ్ళ 4ని అప్రెండ్ చేయడం జరిగింది. వాళ్ళతో పాటు ఏదైతే వాళ్ళు ఇంటాక్ట్గా వీళ్ళ ఇంట్లో ఆ తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఈ 7 మంది అఫెన్స్ కమిట్ చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత జంక్షన్కి పోయిన తర్వాత యాప్రాల్ చౌరస్తా దగ్గర 2 భాగాలుగా విడిపోతారు. ఎవరైతే వీళ్ళకి అసిస్టెన్స్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఒక 30%, మెయిన్ అఫెన్స్ కమిట్ చేసిన 4 కూడా ఒక 70% పంచుకుంటారు. పంచుకొని వాళ్ళకు వీళ్ళు చెప్పుకోకుండా రాష్ట్రం నుంచి వెళ్ళిపోతారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో దొంగలు రెచ్చిపోయారు. పట్టణంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న 2 దుకాణాలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడ్డారు. రూపా బేకరీ, జనరిక్ మెడికల్ షాపుల్లోకి చొరబడిన దుండగులు నగదు, విలువైన సామాగ్రిని ఎత్తుకెళ్లారు. దుండగులు ముందుగా రూపా బేకరీ తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడ ఉన్న నగదుతో పాటు కొన్ని వస్తువులను ఎత్తుకు వెళ్లారు. అనంతరం సమీపంలోని జనరిక్ మెడికల్ షాప్ ని లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడ్డారు. 2 దుకాణాల్లో కలిపి సుమారు 2 లక్షల మేర సొత్తును దోచుకు వెళ్లారు దొంగలు. ఉదయాన్నే దుకాణాలు తెరిచేందుకు వచ్చిన యజమానులు తాళాలు పగలగొట్టి ఉండటాన్ని చూసి కంగారు పడ్డారు. అనంతరం తమ షాపుల్లో చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కేసు నమోదు చేశారు. సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజ్లను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల పట్టణంలో వరుసగా జరుగుతున్న చోరీల ఘటనలు వ్యాపారుల్ని కలవరపెడుతున్నాయి. ప్రధాన రహదారిపైనే ఉన్న దుకాణాల్లో చోరీలు జరగడం భద్రతా పరిస్థితులపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. రాత్రి వేళల్లో పోలీసులు గస్తీని మరింత పెంచి దొంగల్ని త్వరగా పట్టుకోవాలని కోరుతున్నారు వ్యాపారులు. వడ్ల బస్తా లోడ్తో ఉన్న డీసీఎం వాహనంతో పరారైన నిందితుడిని ఎట్టకేలకు గౌరారం పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని రోజుల క్రితం తిప్పారం గ్రామంలో 8 మంది రైతులకు చెందిన 491 వరి ధాన్యం బస్తాల్ని ఐకేపీ సూపర్వైజర్ రవాణా శాఖ కుకునూరుపల్లి పోలీసుల సహకారంతో రాజస్థాన్కు చెందిన ఓ డీసీఎం వాహనంలో లోడ్ చేసి వర్గల్లోని ఓ రైస్ మిల్లుకు తరలించారు. డీసీఎం డ్రైవర్ రాత్రి వరకు అక్కడే ఉండి ఎవరూ లేని సమయంలో దొంగతనంగా వడ్ల బస్తాలతో రాజస్థాన్కు పారిపోయాడు. తిప్పారం గ్రామానికి చెందిన రైతు గౌరారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించి రాజస్థాన్కి వెళ్లారు. సాంకేతిక పరిజ్ఞానం, స్థానిక పోలీసుల సహకారంతో వాహన ఆచూకీ కనుగొని డీసీఎం డ్రైవర్ని అరెస్టు చేసి గౌరారం పోలీస్ స్టేషన్కు తరలించారు. నెల్లూరు జిల్లా కలిగిరి పట్టణంలో పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మసీద్ సెంటర్ నుంచి ఇన్పాంట్ జీసస్ స్కూల్ వరకు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. సరైన పత్రాలు లేని 56 బైకులు, 6 ఆటోలను సీజ్ చేశారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచామని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని సీఐ సుబ్బారావు హెచ్చరించారు. ఈ తనిఖీలో కలిగిరితో పాటు కొండాపురం, బింజమూరు, జలదంకి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో డబుల్ రిజిస్ట్రేషన్ల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతుంది. అమాయకులను ఆసరాగా చేసుకుని ఒకటే ఫ్లాట్ ని ఇద్దరికి విక్రయించి దళారులు సొమ్ము చేసుకున్నారు. తాజాగా మంత్రాలయం మండలం కల్లుదేవకుంట గ్రామానికి ఒకే ప్లాట్ ను పలువురికి విక్రయించి లక్షలాది రూపాయలను కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. మధ్యవర్తి మాయమాటలు నమ్మి ఉన్నదంతా ఊడ్చిపెట్టిన ఒక పేద కుటుంబం ఇప్పుడు రోడ్డున పడింది. దీంతో తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు బాధితులు. ఆక్రమణ నుంచి తమ భూమిని కాపాడాలంటూ ఓ వృద్ధ దంపతులు మొరపెట్టుకోగా మంత్రి నారా లోకేష్ స్పందించారు. మీ భూమి సర్వే చేసి మీ కొలతల ప్రకారం భూమిని అప్పగిస్తామని వారికి భరోసా ఇచ్చారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గంలో జరిగింది. ఏ అధికారి పట్టించుకోకపోయినా, ఏ నాయకుడు పట్టించుకోకపోయినా తమను నారా లోకేష్ ఆదుకోవటానికి ముందుకొచ్చారని ఆ వృద్ధ దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని టీఎస్ఆర్టీసీ ఇంధన విక్రయ కేంద్రం పార్కింగ్ స్థలంగా మారింది. ఇరాన్ అమెరికా యుద్ధ ప్రభావం కారణంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడటంతో ఆర్టీసీ అధికారులు పెట్రోల్ బంకును తాత్కాలికంగా మూసివేశారు. దీంతో బంకులో వాహనాలకు ఇంధనం అందుబాటులో లేకపోవడంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, స్థానిక వాహనదారులు ఆ ప్రాంగణాన్ని పార్కింగ్ స్థలంగా వినియోగిస్తున్నారు. తిరుమల శ్రీవారిని ఇవాళ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ మంత్రి టీజీ భరత్, తమిళనాడు సీఎం విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్, హీరో రవితేజ కుమారుడు మహదన్, కుమార్తె మోక్షద శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇవి ఇప్పటివరకున్న మన ఊరు మన వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 10 టీవీ.